హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్ష బ్లాగ్స్. ఈరోజు మహాలయ అమావాస్య, 1వ రోజు బతుకమ్మ. అంటే మనము ఎందుకు బతుకమ్మను పేర్చుకుంటామని తెలుసా ఫ్రెండ్ నీకు? పూర్వం చోళ రాజైన ధర్మంగుడికి 100 మంది పుత్రులు జన్మించారు ఫ్రెండ్స్. అయితే వారు ఒక యుద్ధంలో చనిపోయారు ఫ్రెండ్స్. దాని తర్వాత పుత్రశోకంతో బాధపడుతున్న ధర్వాంగుని చూసి లక్ష్మీదేవి ఒక ఆడపిల్లను పుత్రించింది. ఆడపిల్లనే లేక పుట్టిన ఆడపిల్లను బతుకమ్మ అని పేరు పెట్టారు. నిండు నూరేళ్ళు బతకాలని అందరూ ఆశీర్వదించారు. ఆడపిల్లనే బతుకమ్మగా పూజలు అందుకుంది. అదే బతుకమ్మ ఈరోజు మనం చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఈరోజు 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో మేము బతుకమ్మ పేర్చుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.